చేస్తున్నప్పుడు మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. మల్లన్న గారు, ద లాస్ట్ స్పీకర్, వెరీ షార్ట్. థ్యాంక్ యూ సార్. చివరిగా అవకాశం ఇచ్చినందుకు, ఎందుకంటే కొద్దిగా 1-2 నిమిషాలు ఎక్కువ మాట్లాడుకోవచ్చు, ఏ బాధ లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. 3 బిల్లులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ బిల్లులకు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూనే కొన్ని సూచనలు, అందులోని కొన్ని 1-2 విషయాలను తమ ద్వారా సభ ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. హైడ్రా విషయంలో, హైడ్రా వచ్చినటువంటి సందర్భంలో సోదరులు చాలామంది ఆ హైడ్రా పుట్టుకను కూడా చాలామంది అవసరాన్ని కూడా గుర్తిస్తూ చెప్పడం జరిగింది. ఎస్ అధ్యక్ష, హైడ్రా రావడం వల్ల కొంతమందికి ఇబ్బంది జరిగింది అధ్యక్ష. అది పేద వర్గాలకు చాలా తక్కువగా ఇబ్బంది జరిగినప్పటికీ ఎవరైతే ఆక్రమణలు చేసినారో, ఎవరైతే ఎంక్రోచ్మెంట్లకు పాల్పడ్డారో, ఎవరైతే సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిరో వాళ్ళకి ఇబ్బంది జరిగింది అధ్యక్ష. కాబట్టి హైడ్రా వచ్చినటువంటి సందర్భంలో మిగతా జిల్లాల నుంచి కూడా ఒక డిమాండ్ వచ్చింది అధ్యక్ష. హైడ్రా మాతాన కూడా ఉండాలి, మా పట్టణాల్లో కూడా ఉండాలి, మా పల్లెల్లో కూడా ఎంక్రోచ్మెంట్లు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల నుంచి పుట్టింది అధ్యక్ష. అందుకే చాలా జిల్లాల నుంచి కూడా మాతాన హైడ్రా రావాలనేటువంటి నినాదం లేచింది, అదో ఉద్యమంలాగా సాగింది అధ్యక్ష. ఆ తర్వాత కూడా హైడ్రా చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఒక భరోసా కలిగింది అధ్యక్ష. ముఖ్యంగా ప్రజలకి ఒక భరోసా కలిగింది. ఎస్, ఖచ్చితమైనటువంటి ప్లేస్లో, అన్ని అనుమతులున్న ప్లేస్లోనే ఇక ముందు నిర్మాణాలు జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి నిర్మాణాలను ఓవైపు కట్టడి చేస్తూనే భవిష్యత్తులో వచ్చేటువంటి నిర్మాణాలు సరైనవే అనేటువంటి కొనుగోలుదారులు కానీ, ఇటు అమ్మకందారులు కానీ, వాళ్ళిద్దరి మధ్య ఒక సర్టిఫికేట్ లాంటి ఒక కార్యక్రమం ఏర్పడ్డది. ఎస్, హైడ్రా గుర్తింపు ఉంది దీనికి అనేటువంటి ఒక కార్యక్రమం ఏర్పడ్డది అధ్యక్ష. సో ఆ రకంగా హైడ్రాను తీసుకొచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చింది అధ్యక్ష. కానీ కొంతమంది నాయకులు హైడ్రాని ఏదో బూచిగా చూపించి, హైడ్రా అంటే అదేదో యమధర్మరాజు పంపినటువంటి సంస్థ లెక్క, హైడ్రా అంటే ఇది పేద వర్గాల మాన ప్రాణాలు తీసుకుపోతున్న సంస్థ లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేసిరు అధ్యక్ష. దాన్ని ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. హైడ్రా పేద ప్రజలను, అలాగే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల సంరక్షణ కోసం ఏర్పడినటువంటి సంస్థగా దాన్ని చూడాల్సి ఉంటుంది అధ్యక్ష. హైడ్రా విషయంలో అదొకటి జరిగింది అధ్యక్ష. ఇక రెండోది, శివారు గ్రామాలు ఏవైతే ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి విలీనం అనేది దాదాపు ఒక 51 గ్రామ పంచాయతీలను అందుబాటులో, అంటే పక్కనే ఉన్నటువంటి మున్సిపాలిటీలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎస్ అధ్యక్ష, పట్టణీకరణ అనేది కొంత అవసరం, తద్వారా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందనేటువంటి చర్చ కూడా అనేక రీసెర్చ్ పేపర్లలో నేను కూడా చూడడం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడ యాజ్ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీగా నేను ఒక విషయాన్ని మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. ఈ 51 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు కానీ, దాదాపు ఒక గ్రామంలో 10 మంది వార్డు మెంబర్లు అనుకున్నా కూడా 500 మంది వార్డు మెంబర్లు కానీ, ఒక 50 మంది ఎంపీటీసీలు కానీ అధ్యక్ష. ఇక్కడ వీళ్ళ రిజర్వేషన్లు ఏం కాబోతా ఉన్నాయి? ఇప్పుడు మున్సిపల్లో ఒక వార్డు కౌన్సిలర్ కావాలంటే జనాభా పరిధి ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. 2000 మంది 3000 మంది తోటి ఒక వార్డు ఉంటుంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో 1000 మంది 1200 మంది ఉంటే ఒక సర్పంచ్ ఉంటారు అధ్యక్ష. అక్కడ ఒక 4-5 లేదా 6 వార్డు మెంబర్లు ఉంటారు అధ్యక్ష. సార్, వీళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు దొరుకుతాయి అధ్యక్ష. మరి 51 గ్రామాలలో ఉన్నటువంటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అన్రిజర్వ్డ్ ఆల్సో, మళ్ళీ వీళ్ళ రిజర్వేషన్లు పోతున్నట్టే కదా, ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నట్టే కదా. సో లోకల్ బాడీలో ఎంత దొరికినా ఇక్కడ 15 మంది రాజకీయంగా పైకి వచ్చేటువంటి అవకాశం ఉన్న చోట కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి సూచన చేయదలుచుకున్నా, ఇక్కడ దాదాపుగా 500-600 మంది ఏది రాజకీయంగా కార్యకలాపాలు నిర్వహించేటువంటి కార్యక్రమం డిస్టర్బ్ అయింది. ఇక్కడ సేవలు డిస్టర్బ్ అయిపోయినాయి. సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రధానమైనటువంటి దెబ్బ
ఇక్కడ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. దాన్ని ఎట్లా సమర్థిస్తారు, మీరు ఎట్లా సవరిస్తారు అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉంది అధ్యక్ష. ఇక రెండోది అధ్యక్ష, ఇంకా 6 గ్యారంటీల అమలు విషయంలో కూడా చాలామంది విపక్ష నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడడానికి కూడా ఏం లేదు అధ్యక్ష అది దాంట్లో. ఎందుకంటే మేము 6 గ్యారంటీలే కాదు ఇంకా కొన్ని గ్యారంటీలు కూడా ఇచ్చినాం, వాటిని అమలు చేయలేకపోయినాం ఇటీవల కాలంలో. ఏంటి అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ గారిని సభకు తీసుకొస్తామన్నాం, తీసుకురాలేకపోయినాం, అదో గ్యారంటీ ఫెయిల్ అయిపోయింది మాది. రెండోది కొంతమంది సభ్యుని హక్కు వచ్చేది రాదు, అది గ్యారెంటీ. మరి ఇంకేంది అధ్యక్ష, 6 గ్యారంటీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం టంచన్గా పోవట్లేదు అధ్యక్ష. వాళ్ళు ఏమి అమలు చేస్తలేరు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటే అధ్యక్ష, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధ్యక్ష. మున్సిపాలిటీ ఎప్పుడు అయిపోయిందా? ఉంది, ఇంకా ఉన్నాయి అధ్యక్ష. ఇందులో కొన్ని వీళ్ళతో ఉంది ముచ్చట, వీళ్ళతో ముచ్చట ఉంది. బిల్లు మీద మీ అంశాలు, బిల్లు మీదనే సార్ సూచన చెప్పండి. నేను ఇక్కడి నుంచి అక్కడికే పోతున్నాం సార్. దయచేసి బీసీల రిజర్వేషన్ల పైన చాలా మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఇవాళ బీసీల రిజర్వేషన్లు 33% నుంచి 20% పట్టుకొచ్చిన వాళ్ళు ఎవరు అధ్యక్ష? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది అధ్యక్ష, 42% డిక్లరేషన్ ఇచ్చింది. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరు చేస్తూనే ఉంది. కానీ ఇవాళ బీసీలకు ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఉన్న 33% రిజర్వేషన్ని 20%కు దిగువకు తీసుకొచ్చినటువంటి గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి ఆ పాపం ఏదైతే ఉందో ఆ పాపానికి పరిహారంగా బీసీల క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు. అధ్యక్ష, ప్రస్తుతం బీసీ జెడ్పీటీసీల కంటే ఎస్టీ జెడ్పీటీసీల సంఖ్య ఎక్కువ ఉంది అధ్యక్ష. అంటే రిజర్వేషన్ను అయితే గతంలో ఉన్నటువంటి వాళ్ళు డెడికేట్ కమిషన్ వేయకుండా సుప్రీంకోర్టులో కేసు ఉంటే అధ్యక్ష, సుప్రీంకోర్టులో కేసు ఉంటే కనీసం సరైన రిప్రజెంటేషన్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు కూడా ఏదైనా ఈ కాయిదాలతో ఎట్లా పెంచగలుగుతావు రిజర్వేషన్ అంటే కూడా సమాధానం చెప్పలేకపోతే బతిలాడుకొని బయటపడితే అనివార్య పరిస్థితుల్లో ఆ రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష. లేకపోతే ఆ 20% కూడా లేకపోయేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని గమనించింది కాబట్టే ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గారు చెప్పినటువంటి మాట ఇక్కడ 157 పేజ్ నెంబర్లో ట్రిపుల్ టెస్ట్ వేసినారు అధ్యక్ష. ట్రిపుల్ టెస్ట్కు లోబడి మాత్రమే రిజర్వేషన్లు ఉండాలనేది మనకు ఏది సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. ఒక ఎస్, అందుకే తగ్గింది, అందుకోసమే మాకు వర్తిస్తే మేము తీసుకుంటాం కానీ మీకు వర్తించని దాంట్లోకి మీరు రాకండి. రెండో విషయం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే మేము మా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు మా దాంట్లో. ఇక్కడ క్లియర్గా మా జాతీయ ఎజెండా ఈ 50% స్లాబ్ను ఎత్తేయాలనేటువంటి క్లియర్ ఎజెండా కాంగ్రెస్ పార్టీకి ఉంది అధ్యక్ష. నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు కూడా ఆ మాట చెప్పారు అధ్యక్ష. దాని ద్వారా ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఇన్ని రోజులుగా జరిగినటువంటి బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి రాహుల్ గాంధీ గారి ఆలోచన భవిష్యత్తులో చెక్ పెట్టబోతా ఉంది అధ్యక్ష. వాటిని ఖచ్చితంగా ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేటువంటి అంశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన ప్రతి కులాన్ని తలను లెక్కబెడుతూ ఇవాళ ఈ ప్రజలకు ఒక భరోసానిచ్చి భారతదేశానికి ఒక దిక్సూచిగా మారింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల నేతృత్వంలో అధ్యక్ష. వీటన్నిటి పరిణామాలు ఎటు దారి తీస్తా ఉన్నాయంటే అధ్యక్ష, భవిష్యత్తులో మాకు ఒక ఆశ కనిపిస్తూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సరైన రాజకీయ వాటా, సరైన ఆర్థిక వాటా, సరైన న్యాయ వాటా దక్కేటువంటి ఒక ఆశ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇప్పటికిప్పుడు మా నాయకులు చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాలంటారు. అవసరమైతే 60 తీసుకుంటాం మా పార్టీ దగ్గర, లేకపోతే ఈ రాష్ట్రంలో ఎక్కువ మందికి. మీ పార్టీని కూడా నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో మీ పార్టీ కానీ
60% సీట్లను బీసీలకు కేటాయిస్తే మేము కూడా సప్పట్లు కొడతాం అధ్యక్ష. కానీ సార్ ప్లీజ్ ప్లీజ్ అది చేద్దాం, మీరు కూడా ముందుకు రావాలి. అయితే అధ్యక్ష ఇక్కడ రిజర్వేషన్ను పెంచే విషయంలో సుప్రీంకోర్టు దగ్గర కొన్ని హార్డిల్స్ ఉన్నాయి అధ్యక్ష. రాజ్యాంగంలో కూడా కొంత మార్పులు చేయాల్సినటువంటి అవసరాన్ని బండా ప్రకాష్ గారు గుర్తించినారు అధ్యక్ష. మేము కాదంటలేం, కానీ నేను మా పార్టీకి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో 42% మించిన ప్రజాప్రతినిధులనే మనం చట్టసభల్లో చూపెట్టాల్సినటువంటి అవసరాన్ని నేను తమరి ద్వారా మా నాయకత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మనం ఒక భరోసా ఇచ్చినాం అధ్యక్ష, మనల్ని నమ్మినారు, మనల్ని నమ్మి ఓటేసినటువంటి సందర్భంలో మనం ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకునే విధంగానే ముందుకు పోవాలి అధ్యక్ష. తద్వారా ఎందుకంటే ఇలా బీసీలంతా కాంగ్రెస్ పార్టీ మాత్రమే మంచి చేయగలుగుతుంది మాకు అనేటువంటి నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మేము ఆ పార్టీ నాయకులుగా కూడా ఖచ్చితంగా మా మాట నిలబెట్టుకునే విధంగా మా వంతు తోడ్పాటును మా నాయకత్వానికి అందిస్తాం. అలాగే అధ్యక్ష ఇవాళ చేస్తా మేము దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ అధికారం ఎన్డీఏ కులగణన చేయడానికే వ్యతిరేకంగా ఉన్నారు, రిజర్వేషన్లు పెంచడానికి వ్యతిరేకంగా ఉన్నారు అధ్యక్ష. కానీ కొన్ని రిజర్వేషన్లు మాత్రం ఎలాంటి చర్చలు లేకుండా రిజర్వేషన్లు పెరిగిపోతా ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఈ చట్టసభ నుంచి దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళ తలలు కులాలుగా లెక్కబెట్టాల్సినటువంటి అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది ఆదర్శంగా ఉండబోతుంది దేశానికి, ఈ నమూనానే జరగాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికైనా ఇక చాలు అధ్యక్ష. భారతీయ పేరే వస్తలేదు నాకు, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి సారీ ప్లీజ్ సరే బీఆర్ఎస్ పార్టీ సరే కొంత భారతీయ జనతా పార్టీ అంశం వచ్చినప్పుడు అలా కొద్దిగా బాధపడతా ఉన్నారు. కానీ సరే మీకు ఉండవచ్చు బాధ, ఎందుకంటే మీకున్నటువంటి ఒప్పందాల మీకున్న ఏమన్నా నాకు అవసరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కూడా మీరు కలిసినప్పుడు మాట చెప్పండి, బీసీల అంశం చర్చకు వస్తుంది, 50% రిజర్వేషన్ పెంపు విషయంలో మనం మీరంతా కూడా సహకరించమని మా తోటి మిత్రులకు మీ అధినాయకుల ద్వారా ఎట్లా కలుస్తారు కాబట్టి ఒకసారి పోయి ఒక మాట చెప్పి బీసీల విషయంలో బిల్లు పెంచి 50% స్లాబ్ను ఎత్తేయాలి. రెండోది భవిష్యత్తులో రాబోయేటువంటి సభలోనైనా సరే ఈ సభ తీర్మానం చేయాలి, బీసీలకు ఉన్నటువంటి 50% రిజర్వేషన్ స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేసి రిజర్వేషన్లు పెంచి 9th షెడ్యూల్లో పెట్టే విధంగా మన సభలు తీర్మానం చేయాలని చెప్పి నేను తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నా అధ్యక్ష. చివరిగా ఒక మాట ఈ విలీనమైనటువంటి గ్రామ పంచాయతీలో పెద్దలు కూడా చాలా మంది చెప్పినారు అధ్యక్ష, ఉపాధి కోల్పోతున్నారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష. సో పట్టణ ప్రాంతాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో గౌరవ పెద్దలు కోదండరామ్ సార్ చెప్పినట్టుగా పేద వర్గాల వారికి ఈ ఉపాధి హామీ పథకాన్ని ఆ వర్గాలకు మరో రూపకంగా విస్తరిస్తారా, ఎట్లా విస్తరిస్తారా అనేది దయచేసి అది పరిగణలోకి తీసుకొని ఆలోచించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఈ 3 బిల్లులకు సంపూర్ణమైన మద్దతు ముగిస్తున్నాను. I request the Honorable Minister for Legislative Affairs to reply to the discussion on Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2024 and Telangana Municipalities Amendment Bill 2024. అధ్యక్ష